2024 సంవత్సరం నమోదైన కేసుల వివరాలను వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది కేసులు పెరిగాయని తెలిపారు. 2023లో వికారాబాద్ జిల్లాలో 3600 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 4230 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో సైబర్ క్రైమ్లు పెరిగాయని, ఈ సంవత్సరం 135 కేసులు నమోదయ్యాయన్నారు ఎస్పీ నారాయణ రెడ్డి. 29 పెట్టి కేసు రిజిస్టర్ చేశాము అండ్ కౌన్సిలింగ్ ఒక 13 కేసెస్ అండ్ ఎఫ్ఐఆర్స్ ఒక 7 చేస్తాం. అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా షీ టీమ్స్ దాదాపు 283 క్యాంపెయిన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపట్టడం జరిగింది. దీంతో జిల్లాలో దాదాపు 3017 హాట్స్పాట్స్ ఎక్కడెక్కడైతే గర్ల్స్ స్టూడెంట్స్ని కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ని కానీ ఈవిటీజింగ్ చేస్తారు అటువంటి ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి మీద తరచూ నిఘా పెట్టడం జరుగుతుంది. విజిబుల్ పోలీసింగ్ ఎక్కువగా మనకు యాక్సిడెంట్స్ తగ్గించడానికి కానీ లేకపోతే ఈ ఫైట్స్ తగ్గించడానికి కానీ వాళ్ళు చిన్న చనికావేశంలో గొడవ పడినా కూడా ఇమీడియట్గా మనం అక్కడికి రీచ్ చేయడానికి డైల్ 100 కూడా పైన మనకు చీఫ్ ఆఫీస్ నుంచి. కాబట్టి ఈ డైల్ 100 ఇమీడియట్గా రాగానే మనం ఆ ప్లేస్కు రష్ అవ్వడం అన్నీ కూడా ఇన్స్టెంట్గా ఆ ప్లేస్కు రష్ అయ్యి దాన్ని అక్కడ ఏదైనా ఉంటే అది సైబర్ క్రైమ్ మనకు పెట్టి కేసు అయితే పెట్టి కేసు చేయడం, లేకపోతే ఇప్పుడు వర్త్ రిజిస్టరింగ్ అండ్ ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అట్లా చేస్తాం.